వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం. నేటి కేబినెట్ సమావేశంలో 70 అంశాలపై చర్చ, పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం. వాంబే కాలనీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థాన ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ. కార్తీక సోమవారం రోజున ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని వెల్లడి. P4లో భాగంగా పలువురు చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బోండా ఉమ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలకు పూర్వ వైభవం వచ్చిందని వెల్లడి. మోంతా తుఫాను వల్ల మొత్తం 6,384 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. తక్షణ సాయం కింద 901.4 కోట్లు విడుదల చేసి ఆదుకోవాలని కేంద్రాన్ని కోరిన రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం అమరావతిలో జరిగింది. ఈ సమావేశంలో దాదాపు 70 అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. నివాస స్థలం లేని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు అందించే బాధ్యతను మంత్రులు, ఎమ్మెల్యేలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం అమరావతిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు సహా సహచర మంత్రులు ప్రశంసించారు. ఇటీవల మామండూరు అటవీ ప్రాంతం ఎర్రచందనం డిపోను సందర్శించిన వివరాలను, వైఎస్ఆర్సీపీ నేత పెద్దిరెడ్డి ఆక్రమణలపై తాను ఆధారాలతో వీడియోలు తీయించిన విషయాన్ని పవన్ కళ్యాణ్ వివరించారు. ఈ సందర్భంగా ఆయన స్ఫూర్తిదాయకమైన చొరవను, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న తీరును సీఎం ప్రత్యేకంగా అభినందించారు. సుమారు 3.5 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో దాదాపు 70 అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. రాజధాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటరింగ్ వ్యవస్థ ఏర్పాటుకు, పరిశ్రమల ఏర్పాటు ప్రోత్సాహంలో భాగంగా భూ కేటాయింపుల్లో ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే రెవెన్యూ శాఖలో దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి పచ్చ జెండా ఊపింది. సమావేశం అనంతరం సీఎం మాట్లాడుతూ ఇటీవల సంభవించిన మోంతా తుఫాను సమయంలో యంత్రాంగం అద్భుతంగా పనిచేసిందని కొనియాడారు. రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ సత్ఫలితాలను ఇచ్చిందన్నారు. చివరగా నివాస స్థలంలో లేని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు అందించే బాధ్యతను మంత్రులు, ఎమ్మెల్యేలు తీసుకోవాలని, రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యం నివారించాలని వారికి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రం స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంతో హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, వ్యాధుల గురించి, వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా స్వర్ణాంధ్రను సాధించవచ్చని తెలిపారు. వాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వాస్కులర్ వాక్థాన్ను నగరంలో నిర్వహించారు. విజయవాడ గవర్నర్ పేట ఐఎంఏ హాల్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ముఖ్య అతిథిగా విచ్చేశారు. వాక్థాన్ను కలెక్టర్ ప్రారంభించారు. ఐఎంఏ హాల్ నుంచి ప్రారంభమైన ఈ వాక్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వరకు, అక్కడి నుండి తిరిగి ఐఎంఏ హాల్ వరకు సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాస్కులర్ వ్యాధులు, సర్జరీలు గురించి అవగాహన కల్పించేందుకు వాక్థాన్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. వాస్కులర్ వ్యాధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కలిగే ఇబ్బందుల గురించి వాక్థాన్ ద్వారా వివరిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంతో హెల్దీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా స్వర్ణాంధ్రను సాధించవచ్చని తెలిపారు. వాస్కులర్ సర్జన్ డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ వాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియాలో 800 మంది వరకు సభ్యులు ఉన్నారని చెప్పారు. 100లో 80 ఆంప్యుటేషన్లు, మందులు వాడటం, జాగ్రత్తలు పాటించడం, రక్త నాళాలకు చికిత్స చేయడం ద్వారా నివారించవచ్చని అన్నారు. మధుమేహం ఉన్నవారిలో స్పర్శ తగ్గుతుందని, రక్త ప్రసరణ కూడా తగ్గవచ్చని తెలిపారు. న్యూరోపతి, వాస్కులోపతి, డయాబెటిస్ ఉంటే కాలుపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్నారు. మధుమేహాన్ని ముందు నుంచి నియంత్రించుకోవాలని, రక్తనాళాల సమస్యలకు మందులు వాడాలని, కాలికి పుండు ఉంటే ముందే డ్రెస్సింగ్ చేయించుకోవాలని ఈ 3 ముఖ్యమని చెప్పారు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో వాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళ ఆధ్వర్యంలో ఆంపిటేషన్ ఫ్రీ ఇండియా నినాదంతో అవేర్నెస్ క్యాంప్ వాకథాన్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఈ వాస్కులర్ డిసీజెస్ గురించి, అలాగే వాస్కులర్ సర్జరీ, అలాగే వాస్కులర్ డిపార్ట్మెంట్ గురించి అవేర్నెస్ కల్పించడము, ప్రజలకి
ఏదైతే నెగ్లిజెన్స్తో లేదా ఓవర్లుక్తో ఈ వాస్కులర్ డిసీజెస్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారో దానివల్ల ఆంప్యుటేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందో దాన్ని ఆపడానికి అవేర్నెస్ కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందదాయకము. ఎంత అవేర్నెస్ కల్పిస్తే ఎంత పబ్లిక్ అవేర్ అవుతారు, అలాగే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఈ ఉద్దేశంతో చేస్తున్న ఈ కార్యక్రమానికి నన్ను గెస్ట్గా పిలవడము చాలా ఆనందంగా ఉంది. వాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పిన ప్రకారంగా మనం కొంచెం జాగ్రత్త పడితే ముందుగానే దాని గురించి అవగాహన తెలుసుకుంటే ఏదైతే ఈ ముంజాగ్రత్త క్రమాలు ఉంటాయో సో దాన్ని పాటిస్తే మనం వాస్కులర్ డిసీజెస్ని అలాగే వాస్కులర్ ప్రాబ్లం వల్ల జరిగేటువంటి యాంపిటేషన్స్ అయితే ఉన్నాయి దీన్ని కంపల్సరీగా ఆపొచ్చని చెప్తున్నారు. సో దీన్ని విస్తృతంగా అందరూ తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరికి దీని గురించి అవగాహన కల్పించాలి. బికాజ్ ఆంధ్రప్రదేశ్లో మీకు తెలుసు స్వర్ణాంధ్ర విజన్ పెట్టుకొని హెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్కి అడుగులు వేస్తున్నాము. సో దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరికి అవగాహన వస్తే అందరూ హెల్తీగా ఉన్నారు కాబట్టి వెల్తీ జనరేట్ అవుతుంది. సో వెల్తీ జనరేట్ అవుతూ మనం హ్యాపీగా స్వర్ణాంధ్రాన్ని సాధించుకోవచ్చు. సో దీనికి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన వాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సో ప్రతి ఒక్కరికి దీని గురించి తెలియజేయాలని మీడియా మిత్రులు కూడా కోరుకుంటున్నాను. వాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియా నేషనల్ బాడీ 800 మంది దాకా ఉంటాము. ఇవాళ 22 నుంచి 30 సెంటర్లో ఇండియా మొత్తం మీద యాంపుటేషన్ ఫ్రీ ఇండియా నినాదం మీద అవేర్నెస్ వాక్ ఇది. అంటే ప్రజల్లో కాలు పోకుండా మీరేం జాగ్రత్తలు తీసుకోవాలి, 100లో 80 యాంపుటేషన్లు మనం మందులు వాడటం ద్వారా కానీ జాగ్రత్త పడటం ద్వారా కానీ రక్తనాళాలు రిపేర్ చేయడం వలన కానీ ప్రివెంట్ చేయొచ్చు. కానీ అది మన ఒక్కళ్ళ వలన సాధ్యం కాదు. అవేర్నెస్ ఎంత ఇంప్రూవ్ చేస్తే పేషెంట్స్కి కానీ పేషెంట్ అటెండెంట్స్కి కానీ డాక్టర్స్కి కానీ నర్సింగ్ స్టాఫ్కి కానీ ఈ జబ్బు వస్తే రక్తనాళాలు చెక్ చేసుకోవాలి, లేకపోతే ఈ జబ్బు వచ్చింది కాబట్టి కాలు జాగ్రత్త పడాలని తెలియాలి. 3 ఇంపార్టెంట్ ఉన్నాయి. ఒకటి షుగర్ ఉన్న వాళ్ళలో స్పర్శ తగ్గుతుంది, న్యూరోపతి అంటాం. 3వది ఈ 2 ఉన్న వాళ్ళలో సర్క్యులేషన్ కూడా తగ్గొచ్చు. న్యూరోపతి, వాస్కులోపతి, డయాబెటీస్ ఈ 3 ఉన్నది డెడ్లీ కాంబినేషన్ అంటాం. అంటే ఈ 3 ఉన్న వాళ్ళలో కాలు పోయే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళు రోజు నైట్ టైం పడుకునే ముందు కాలుకు పుండు పడిందో లేదో చెక్ చేసుకోవాలి. 2వది కాలు మాయిశ్చరైజింగ్ అంటాం. అంటే పగుళ్ళు కానీ ఆనలు కానీ వచ్చినప్పుడు కోల్డ్ క్రీమ్ కానీ మన ఇంట్లో ఏ ఆయిల్ ఉన్నా పర్లేదు, కొబ్బరి నూనె కానీ ఆముదం కానీ ఏదో ఒక ఆయిల్ రోజు నైట్ టైం ఒకసారి పొద్దున అప్లై చేయాలి. 3వది ఇందాక చెప్తున్నాను, చెప్పులు వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. గట్టి వాడుకోవద్దు. షుగర్ చెప్పులు అంటే రెగ్యులర్ చెప్పులు విత్ సాఫ్ట్ సోల్. ఇంట్లో కానీ బయట కానీ చెప్పులు లేకుండా నడవకూడదు. ఒక్కసారి కాలుకు పుండు పడితే చాలామంది ఏమనుకుంటారంటే పుండు వదిలేస్తే ఎండిపోతుందండి, తొందరగా తగ్గదు. పుండు డ్రెస్సింగ్ అంటాం. అంటే పుండుకి ఆయింట్మెంట్ రాసుకుని స్టెరైల్ ప్యాడ్ పెట్టుకుని దాని మీద బరువు పడకుండా నడిస్తే 3 నుంచి 4 రెట్లు తొందరగా తగ్గుతుంది. 3వది షుగర్ ఉండి కాలుకు పుండు పడి రక్తనాళాలు పాడైనయో లేదో తెలియకుండా ఉంటే రక్తనాళాలు కూడా పాడైతే వీళ్ళలో 10లో 5 నుంచి అంటే 50%లో కాలిపోయే రిస్క్ ఉంటుంది. సో ఈ నినాదం 2, ఒకటి ప్రివెన్షన్ అంటే రాకుండా ఏంటి అంటే ముందే షుగర్ కంట్రోల్ చేసుకోవాలి, రక్తనాళాలు జబ్బు ఉంటే మందులు వాడాలి, కాలుకు పుండు ఉంటే ముందే డ్రెస్సింగ్ చేసుకుని ఆఫ్లోడింగ్ అంటాం. అంటే పుండు మీద ఎట్టి పరిస్థితుల్లోనూ బరువు పెట్టి నడవకూడదు. ఈ 3 ఇంపార్టెంట్. ఒకవేళ మీకు పుండు పడి తగ్గకపోతే కనుక చాలామంది నెలల తరబడి ఆగుతారు, ఆగకూడదు. 2 వారాలు వెయిట్ చేయండి. 2 వారాల్లో పుండు తగ్గకపోయినా లేకపోతే కాలు వేలే ఉన్న నల్లబడినా ఇది ఎమర్జెన్సీ. ఎమ్మటే మీ ఫిజిషియన్ని కానీ సర్జన్ని కానీ మీకు అవైలబిలిటీ ఉంటే వాస్కులర్ సర్జన్ కానీ కలవాలి. రక్తనాళాలు ఎక్కడ పాడైన ఏంటి చూసి దాన్ని బట్టి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రీ 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 దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణం వాంబే కాలనీ వాసుల చిరకాల వాంఛ అని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. పవిత్ర కార్తీక మాస సోమవారం రోజున ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. నియోజకవర్గంలో కేవలం దేవాలయాలే కాక మసీదులు, చర్చిలతో సహా అన్ని మతాల వారికి గౌరవం ఇస్తూ వారి సాంప్రదాయాల ప్రకారం అన్ని విధాలా సహకరిస్తున్నామని పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గం వాంబే కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ 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 దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు విగ్రహ ప్రతిష్టాపన మరియు ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఈ దేవాలయ నిర్మాణం స్థానిక భక్తుల చిరకాల వాంఛ అని, తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే పనులు ప్రారంభించి పూర్తి సహకారం అందించామని తెలిపారు. పవిత్రమైన కార్తీక మాసం, అందులోనూ కార్తీక సోమవారం సందర్భంగా పరమశివుడి ఆశీస్సులతో ఈ కార్యక్రమం నిర్వహించడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో కేవలం దేవాలయాలే కాక మసీదులు, చర్చిలతో సహా అన్ని మతాల వారికి గౌరవం ఇస్తూ వారి సాంప్రదాయాల ప్రకారం అన్ని విధాలా సహకరిస్తున్నామని పేర్కొన్నారు. డివిజన్ నాయకులు కంచి ధనశేఖర్ మాట్లాడుతూ, ఉదయం నుంచే వేలాది మంది భక్తులు క్యూ లైన్లో నిల్చొని స్వామివారిని దర్శించుకున్నారని, ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు భక్తులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు తెలిపారు. వాంబే కాలనీలో స్థానికుల చిరకాల వాంఛ ఇక్కడ దేవాలయం నిర్మించాలని. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ రోజున పనులు మొదలుపెట్టాం, అన్ని రకాలుగా సహకరించాం. ఇవాళ కార్తీక మాసంలో ఆ పరమశివుని ఆశీస్సులతో ఇవాళ ధ్వజస్తంభాన్ని ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. ఈ గుడి పనులు వేగంగా జరుగుతున్నాయి. దీనికి అన్ని రకాలుగా కూడా సహకరించాం. ఇవాళ నియోజకవర్గంలో మసీదులు కానీ, చర్చిలు కానీ, దేవాలయాలు కానీ అన్ని మతాలకి కూడా గౌరవిస్తూ వాళ్ళ మత సాంప్రదాయాల ప్రకారం అన్ని రకాల గౌరవించి వాళ్ళకి సహకరిస్తూ ఉన్నాం. అన్ని మతాలు కూడా చర్చిలు, మసీదులు, దేవాలయాలు నిరంతరం కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ దేవుని ఆశీస్సులతో ఈ నియోజకవర్గం బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ప్రజలందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు వాంబే కాలనీలో ఎప్పటి నుంచో శివాలయం నిర్మించాలని చెప్పేసి ఇక్కడున్న భక్తులు కానివ్వండి, స్థానికులు కానివ్వండి, మా ఎమ్మెల్యే గారి చొరవతో, ఆయన సహకారంతో ఈరోజు వాంబే కాలనీలో శివాలయం నిర్మాణానికి ఈరోజు పూనుకుంది. ఇదే విధంగా చూసుకుంటే ఈరోజు విగ్రహ ప్రతిష్ట, అదేవిధంగా ధ్వజస్తంభ ప్రతిష్ట కూడా ఈరోజు పెడతాం చాలా విశేషం. కార్తీక మాసంలో దానికి తోడు సోమవారం పూట ఈ కార్యక్రమాన్ని ఈ రకంగా చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఇదే విధంగా చూసుకుంటే భక్తులందరూ కూడా ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా క్యూ లైన్లో నించొని వేలాదిగా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఇదే విధంగా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం అయింది. ఆలయ కమిటీ వారికి, అలాగే ఇక్కడ ఉన్న స్థానికులకి, అలాగే భక్తులందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలకు పూర్వ వైభవం వచ్చిందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన P4 పథకం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. తాను సైతం 9 డివిజన్లను దత్తత తీసుకొని ఆయా డివిజన్లలో నిరుపేదలకు శక్తి వంచన లేకుండా సాయం అందిస్తున్నామని తెలిపారు. 24వ డివిజన్కు చెందిన నిరుపేదలకు P4 పథకం కింద 3 తోపుడు బండ్లు ఆ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అందజేశారు. మొగల్రాజుపురంలోని తన కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ నిరుపేదలకు మంచి రోజులు వచ్చాయని అన్నారు. గతంలో మాదిరిగా వారికి ఆర్థికంగా చేయూత అందించేందుకు ప్రభుత్వం P4 పథకాన్ని అమలు చేస్తుందన్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలో నిరుపేదలకు మార్గదర్శకుల నేతృత్వంలో సాయం అందిస్తున్నామని తెలిపారు. ప్రజలు, చిరు వ్యాపారులు నిర్వహించుకునేందుకు, రజకులకు ఇస్త్రీ చేసుకునేందుకు వీలుగా అనువైన బండ్లను అందజేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 300 మందికి తోపుడు బండ్లు అందజేస్తున్నట్లు ఆయన వివరించారు. వారు వ్యాపారాలు నిర్వహించినందుకు అనువుగా 15,000 రూపాయల గ్యారంటీ లేని రుణాలను కూడా బ్యాంకుల ద్వారా అందిస్తున్నామని ఎమ్మెల్యే ఉమా వివరించారు. పేదరిక నిర్మూలన కోసం తమ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో 24వ డివిజన్కు చెందిన టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పేదవాళ్ళకి, చిరు వ్యాపారులకి మళ్ళా పూర్వ వైభోగం వచ్చింది. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు P4 అనే కార్యక్రమాన్ని తీసుకొని మరి మార్గదర్శకులుగా ఉన్నవాళ్ళని, అంటే వ్యాపారస్తుల్ని, ఇండస్ట్రియలిస్టుల్ని, కాంట్రాక్టర్ని, సమాజంలో ఉన్నవాళ్ళని తీసుకొని బంగారు కుటుంబాలుగా లేని వాళ్ళకి పెట్టి వాళ్ళకి ఏదో ఒక సహాయం చేసే విధంగా పెద్ద కార్యక్రమం తీసుకున్నాం. అట్లాగే మా సొంతగా మేము శాసనసభ్యుడిగా 9
ఏ అవసరం ఉన్నా, ఏ కార్యక్రమం ఉన్నా, పెళ్ళైనా లేదంటే చావైనా లేదంటే చదువులకైనా తోచినంత సహాయం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా చిరు వ్యాపారులకి తోపుడు బళ్ళు ఉచితంగా ఇచ్చి వాళ్ళకి బ్యాంకు లోను 15,000 రూపాయలు ఎటువంటి గ్యారంటీ లేకుండా ఆధార్ కార్డు మీద 15,000 లోను, 15,000 కట్టేస్తే మళ్ళా 25,000 మళ్ళీ 50,000 కూడా ఇచ్చే విధంగా వాళ్ళకి కాల్ మనీ కానీ అధిక వడ్డీలు బారిన పడకుండా వాళ్ళకి అండగా ఉంటా ఉన్నాం. అట్లాగే వాళ్ళకి జోన్లు పెట్టి వాళ్ళకి ఆ జోన్లో వ్యాపారం చేసుకునే దానికి సదుపాయం కల్పిస్తూ ఉన్నాం. అంతేకాకుండా వాళ్ళకి లైసెన్సులు కూడా ఇస్తూ ఉన్నాం స్ట్రీట్ వెండర్స్కి. అన్ని రకాలుగా పేదవాళ్ళకి చిరు వ్యాపారులకి అండగా ఉండే విధంగా ఇస్తూ ఉన్నాం. ఇప్పటికీ నేను శాసనసభ్యుడైనాక దాదాపు 300 బళ్ళు, టిఫిన్ బళ్ళు కానీ, ఇస్త్రీ బళ్ళు రజకు సోదరులకి, అలాగే తోపుడు బళ్ళు అన్నీ ఇవ్వటం జరిగింది. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఈరోజు 24వ డివిజన్లో మరి మా పార్టీ నాయకులు మరి అప్పారావు కానీ, కృష్ణ కానీ, మా రమణ కానీ, రవి కానీ వీళ్ళందరూ ఆధ్వర్యంలో మరి ఇక్కడ తోపుడు బళ్ళు మహిళలకి ఇవ్వటం జరిగింది. సంతోషం. రాబోయే రోజుల్లో కూడా మా దేవుడు ఇచ్చిన శక్తి కొలది ఎంత వీలైతే అంత సహాయం చేస్తామని తెలియజేస్తాం. కార్తీక మాసం ప్రవేశించడంతో నగర వ్యాప్తంగా అయ్యప్ప పడిపూజ మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా లబ్బిపేట బృందావన్ కాలనీలో కొంపెల్ల బ్రదర్స్ ఆధ్వర్యంలో పడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శబరిమల తరహాలో అందమైన సెట్ ఏర్పాటు చేసి 18 మెట్లపై హరిహర స్తుతిని ప్రతిష్ఠింపజేసి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి భజనలు ఆలపించారు. న్యాయవాది కొంపెల్ల అరుణ్ కుమార్, భానుప్రకాష్ సోదరుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. లబ్బిపేట బృందావన్ కాలనీలోని సింధు భవన్ చెరువుననే గల జ్యోతి అపార్ట్మెంట్స్ వద్ద జరిగిన ఈ పూజ మహోత్సవంలో కూటమి నాయకులు వంగవీటి రాధాకృష్ణ, స్వామినేని ఉదయ్ భాను, బాడిత శంకర్, బోండా ఉమామహేశ్వరరావు తనయులు బోండా సిద్ధార్థ, బోండా రవితేజ తదితరులు పాల్గొని అయ్యప్ప స్వామికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొంపెల్ల బ్రదర్స్ నేతృత్వంలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. అయ్యప్ప స్వామి దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలన్నారు. అనంతరం నిర్వాహకులు అరుణ్ కుమార్ మాట్లాడుతూ అయ్యప్ప స్వామిమాల 18వ విడత ధరించిన సందర్భంగా 18 కలశాలతో ఈ పడిపూజ మహోత్సవాన్ని నిర్వహించామని తెలిపారు. కార్యక్రమానికి విచ్చేసిన కూటమి నేతలందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. అయ్యప్ప దయతో ప్రజలంతా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది అయ్యప్పలు పాల్గొని హరిహర సుతుని, ఇతర దేవతామూర్తులను కీర్తిస్తూ భక్తి గీతాలు ఆలపించారు. భజన సంకీర్తనలు నిర్వహించారు. విజయవాడ బృందావన్ కాలనీలో మాకు ఆత్మీయులు బోండమ్మ గారికి ఎన్నో సంవత్సరాలుగా అనుబంధంగా ఉన్నటువంటి కొంపల్లి బ్రదర్స్ ఏదైతే అరుణ్ గారు కానీ, అదేవిధంగా భాను గారు కానీ, వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఆ అయ్యప్ప స్వామి పడి పూజ, అలాగే విధంగా భజన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం, దానికి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. మనందరికీ కూడా బాగా తెలుసు, ప్రతి సంవత్సరం ఈ మాసంలో అనేక సంఖ్యలో అయ్యప్పమాల దీక్ష తీసుకుని కార్తీక మాసం నాడు ఇలాంటి భజన కార్యక్రమాలు, అదేవిధంగా స్వాములకు శివమాలలకు వేసుకున్నటువంటి భక్తులకు అందరికీ కూడా భిక్షణ ఏర్పాటు చేసి ఆ అయ్యప్ప స్వామి తీర్థప్రసాదాలు అందచేయటం. సో అందులో భాగంగా ఈరోజు ఇంత భారీ ఎత్తున వాళ్ళ నివాసం దగ్గర ఇంత ఒక మంచి కార్యక్రమానికి ఏర్పాటు చేసిన కొంపల్లి బ్రదర్స్కి మా తరపున, బోండమ్మ గారి తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా రానున్న సంవత్సరాల్లో కూడా మంచి కార్యక్రమాలు ఏదైతే సన్నద్ధ ధర్మాన్ని ప్రమోట్ చేసే విధంగా కొత్త వస్తున్నటువంటి విధానాల్లో మన సాంప్రదాయాల్ని ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటూ ఎప్పటికప్పుడు యువత ఈ సంవత్సరం దాదాపు కార్తీక మాసం స్టార్ట్ అయ్యే రోజున దాదాపు కొన్ని 10,000 మందికి పైగా వేసుకున్నటువంటి విషయం. అంటే అయ్యప్ప స్వామి వారి దీక్షను తీసుకోవడానికి యువతలో ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపించడం జరుగుతుంది. సో రానున్న సంవత్సరాల్లో ఇదే ట్రెడిషన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి వీళ్ళకి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ అయ్యప్ప స్వామి ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులకి సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా. విజయవాడ నగరంలో బృందావన్ కాలనీలో మరి అయ్యప్ప స్వామి దీక్ష మరియు పడిపూజ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా మరి స్వాములందరినీ, నగరంలో ఉన్న స్వాములందరినీ ఆహ్వానించి మరి ఇక్కడికి మా ముఖ్య అతిథిగా ఆహ్వానించిన కొంపల్లి
బ్రదర్స్ ఇద్దరికీ కూడా మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఒక మంచి శుభ పరిణామం. మరి అయ్యప్ప స్వామి దీక్ష అంటే దాదాపు 41 రోజులు ఒక కఠిన దీక్షని మరి అన్ని అయ్యప్ప వారి ఏదైతే మనకి అప్పుడు సూచించారో అన్నింటినీ కూడా నియమాలన్నింటినీ కూడా పాటిస్తూ మరి ఆ 41 రోజులు మనం ఆ స్వామివారిని ఎప్పుడూ కూడా తలుచుకుంటూ ముందుకెళ్ళే ఈ యొక్క దీక్షని చేపట్టిన ప్రతి ఒక్కరికి కూడా నా ఒక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి గతంలో కనుక చూసుకుంటే ఇప్పటికీ అయ్యప్ప స్వామి దీక్ష మీద ప్రజల్లో కానీ మన కొత్తగా వచ్చిన యువతరంలో కూడా అవేర్నెస్ అనేది చాలా బాగా పెరుగుతూ ఉన్న నేపథ్యం. మరి అది చాలా శుభపరిణామం. మరి అదేవిధంగా ఈ మొన్న కార్తీక మాసంలోనే దాదాపు 6,000 నుంచి 10,000 మంది కొత్త కన్యాస్వాములు అయ్యప్ప స్వామి దీక్షని చేపట్టడం అనేది విజయవాడ నగరంలో అది కూడా చేపట్టడం అనేది ఒక శుభ పరిణామం. మరి ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు తప్పకుండా కూడా ఈ విజయవాడ నగర ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా తప్పకుండా ఉండాలి. అన్ని నగర ప్రజలందరూ కూడా మంచి ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి అయ్యప్ప వారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు విజయవాడలో నాకు బాగా మంచి మిత్రులు, జనసేన పార్టీ నాయకులు కొంపల్లి అరుణ్ కుమారు, న్యాయవాది, అలానే మరి వారి సోదరులు భానుప్రకాష్, అలానే వారి మిత్రులు చాలామంది ఈరోజు ఆచంటకు సంబంధించిన తోట గురుస్వామి ఆధ్వర్యంలో ఈరోజు అయ్యప్ప స్వామి భజనలు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నారు విజయవాడలో. మరి ఇవాళ అయ్యప్ప అంటే ఇవాళ కేరళలో మనందరూ కూడా తెలుసు, ప్రపంచంలోనే అయ్యప్ప స్వామి భక్తులు కోట్లాది మంది ఉన్నారు. 41 రోజులు దీక్షభూని ఎంతో భక్తి శ్రద్ధలతోటి 41 రోజులు దీక్షలు చేసి అయ్యప్ప స్వాములు, అయ్యప్ప భక్తులు అనేక మంది, ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది భక్తులు మరి శబరిమల వెళ్ళటం మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. మరి అనేక చోట్ల అయ్యప్ప దేవాలయాలు కట్టడం, ఆధ్యాత్మికతో భక్తి శ్రద్ధతోటి పూజించడం మనంతా చూస్తూ ఉన్నాం. తప్పకుండా ఆ అయ్యప్ప స్వామి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ప్రజానీకానికి మరి వారి యొక్క కృపని ఇవ్వాలని, ఈ రాష్ట్రంలో పాడి పంటలు బాగుండాలని అయ్యప్ప స్వామి దీవించాలని చెప్పి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి అయ్యప్ప స్వామిని కోరుకుంటూ ఈరోజు మిత్రులు అరుణ్ కుమారు, భానుప్రకాష్ గారికి మరి వారికి పూజా కార్యక్రమం నేను కూడా పాల్గొనడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈరోజు 18వ సంవత్సరం పూర్తయిన సందర్భంగా 18 కలశాలతో పడి పూజ చేయడం జరుగుతుంది. దానికి శివగురుస్వామి గారు అక్కడి నుంచి యాచంట నుంచి రావడం, వారి ఆధ్వర్యంలో పూజ చేయడం. ఈ కార్తీక మాస సందర్భంగా అనేక భక్తులు ఈ స్వామిమాలను ధరించిన వాళ్ళందరికీ ఆ అయ్యప్ప స్వామి ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన భక్తులందరూ తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీ సామినేని ఉదయభాను గారు, అలాగే శ్రీ వంగవీటి రాధా గారు, అలాగే బోండ ఉమామహేశ్వర గారు, బాడిద శంకర్ గారు, ఇలాగా జనసేన నాయకులు, కూటమి నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది. మోంతా తుఫాను వల్ల మొత్తం 6,384 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేసిన రాష్ట్రం తక్షణ సాయం కింద 901.4 కోట్లు విడుదల చేసి ఆదుకోవాలని కేంద్రాన్ని కోరింది. తుఫాను కారణంగా కోత దశకు వచ్చిన 1.61 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, మినుము, మొక్కజొన్న వంటి పంటలతో పాటు ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయని, 3,063 హెక్టార్లలో చేపల చెరువులు ధ్వంసమై మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. మోంతా తుఫాను రాష్ట్రంలోని 24 జిల్లాల్లో అంచనాలకు మించి అపార నష్టం కలుగచేసిందని, విపత్తు నుంచి బాధితులు త్వరగా కోలుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఉదారత చూపాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. తుఫాను వల్ల మొత్తం 6,384 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేసిన రాష్ట్రం తక్షణ సాయం కింద 901.4 కోట్లు విడుదల చేసి ఆదుకోవాలని కేంద్రాన్ని కోరింది.
నష్టం అంచనా వేయడానికి కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ పాసుమి బసు, కేంద్ర వ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్ కె పొన్నుస్వామిల నేతృత్వంలో 8 మంది సభ్యుల కేంద్ర బృందం సోమవారం అమరావతిలోని సచివాలయానికి చేరుకుంది. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ CCLA స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి జయలక్ష్మి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నష్టాన్ని వివరించారు. 4566 ఇళ్లు, 1853 పాఠశాలలు, 4794 కిలోమీటర్ల R&B రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయని, మొత్తం 58 అర్బన్ లోకల్ బాడీస్ కూడా నష్టపోయాయని వివరించారు. ఈ విధ్వంసం నుంచి బాధితులు కోలుకోవడానికి కేంద్రం అందించే సహాయం అత్యంత కీలకమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందాన్ని కోరింది. ఏపీ స్టార్ హోటల్ అసోసియేషన్ తరపున అన్నా క్యాంటీన్ ట్రస్టుకు 50 లక్షల విరాళాన్ని అసోసియేషన్ అధ్యక్షులు స్వామి ప్రకటించారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సమ్మిట్కు హోటల్ రంగం తరపున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో హోటళ్లపై విద్యుత్ బిల్లుల భారం అధికంగా ఉందని, దీనిపై రాయితీలు ఇవ్వాలని, ధరలు తగ్గించాలని ముఖ్యమంత్రిని కలిసి వివరిస్తామని చెప్పారు. విజయవాడలో ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ తొలి కార్యవర్గ సమావేశం అన్ని జిల్లాల ప్రతినిధుల భాగస్వామ్యంతో జరిగింది. ఆశా అధ్యక్షుడు ఆర్వి స్వామి మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ ట్రస్టుకు అసోసియేషన్ తరపున 50 లక్షల రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రికి అందజేయనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సమ్మిట్లో 34 దేశాల ప్రతినిధులు పాల్గొంటారని, దీనికి హోటల్ రంగం తరపున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. జనరల్ సెక్రటరీ చిట్టూరి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ కొత్త హోటల్ నిర్మాణాల్లో ఐటీసీని తిరస్కరించడం వల్ల ప్రాజెక్టు ఖర్చు 15 నుండి 18% పెరుగుతోందని, ఇది హోటల్ రంగంపై కోట్లలో భారం మోపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం హోటళ్లకు యూనిట్కు 12 నుండి 13 వరకు ఛార్జీలు చేస్తున్నారని, పారిశ్రామిక వినియోగదారులకు 5.506 మాత్రమే చెల్లిస్తున్నారని వివరించారు. మున్సిపల్ పన్నుల్లో 50% సబ్సిడీ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. హోటల్ రంగానికి కేంద్రం నుంచి సహకారం అందేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ తీసుకోవాలని అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ఫస్ట్ జనరల్ బాడీ మీటింగ్ ఒక 3 మంత్స్ బ్యాక్ అసోసియేషన్ ఫామ్ అయింది. ఫస్ట్ జనరల్ బాడీ మీటింగు ఈ రోజున విజయవాడలో GRT హోటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల నుంచి, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, రాజమండ్రి, అన్ని చోట్ల నుంచి మెంబర్స్ అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేసి మనం టూరిజం రంగం అభివృద్ధికి ఏమేం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది, గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాలకి మనం ఏ రకంగా సహాయ సహకారాలు చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇవాళ మా పాయింట్లతో పాటు ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాలకి మా మద్దతు తెలియజేద్దామనే ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది. చాలా ఫాస్ట్గా ముఖ్యమంత్రి గారు టూరిజం రంగం మీద ఇనిషియేటివ్ తీసుకొని చేస్తున్నారు. రేపు 14, 15 CAI ద్వారా ఇన్వెస్టర్స్ సమ్మిట్ వైజాగ్లో పెట్టారు. దానికి కూడా మా ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ సంఘం మద్దతు తెలియజేస్తూ మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ చాలా MOUలు మా దగ్గర నుంచి అవుతున్నాయి. అంటే తిరుపతిలో పెట్టేవాళ్ళు, విశాఖపట్నంలో పెట్టేవాళ్ళు, వీళ్ళందరూ అన్ని చోట్ల రకరకాలుగా ఈ ఇండస్ట్రీని ముఖ్యమంత్రి గారు ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి మా వంతు సహాయ సహకారాలు అందించి ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అలాగే ముఖ్యమంత్రి గారు అమరావతి క్యాపిటల్లో కూడా సుమారుగా ఇప్పుడు ఒక 12 ఇప్పటివరకు అగ్రిమెంట్ స్టేజ్లోకి వచ్చినాయి. కొన్ని భూమి పూజలు అయిపోయినాయి, ల్యాండ్స్ అన్నీ. వీటికి కూడా గవర్నమెంట్ నుంచి ఇండస్ట్రీ స్టేటస్ ఇంప్లిమెంట్ కొత్త చేయాలనే ఆలోచనతో రకరకాలుగా చేస్తున్నారు. దాంట్లో ఏమేమి ఉన్నాయో సజెషన్స్ అనేది ఎక్కువగా గవర్నమెంట్ టూరిజం డిపార్ట్మెంటు ఇప్పుడున్న మంత్రి గారు మన కందుల దుర్గేష్ గారు కానీ యాక్టివ్ మెంబర్గా ఉన్నారు. అజయ్ జన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అమరాపల్లి గారు కానీ, నోకసాని బాలాజీ, ఇట్లా వీళ్ళందరితో పాటు ఒకళ్ళొకళ్ళు డిస్కస్ చేసి ఏం చేస్తే బాగుంటుందనే దాని మీద ఇప్పుడు రేపు జరగబోయే సమ్మిట్లో 34 దేశాల నుంచి ప్రతినిధులు పిలిచారు ముఖ్యమంత్రి గారు. మాకు ఆశా తరఫు నుంచి ఫస్ట్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఇప్పుడున్న టూరిజం మినిస్టర్ గారు కందుల దుర్గేష్ గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అండ్ ఎక్సైజ్ మినిస్టర్ కుల రవీంద్ర గారు, వాళ్ళందరూ సపోర్ట్తో చాలా విషయాలు ఆల్రెడీ రిజాల్వ్ అయ్యాయండి. ఆల్రెడీ మా ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు చెప్పారు. అది కాకుండా అంటే ఇప్పుడు మనకి మెయిన్ ఫోకస్ అనేది ఒకటి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అండి. మేము ముందు GST 12 రూపీస్ కట్టేవాళ్ళని రూమ్ మీద, ఇప్పుడు 12% GST కట్టేవాళ్ళని, అది 5%కి తగ్గించారు. అప్పుడు ఆ 12%లోంచి చాలా మటుకు ఒక 6 to 8% అనేది మాకు ఇన్పుట్ వచ్చేది.
ఇప్పుడు ఇన్పుట్ తగ్గింది కానీ ఇన్పుట్ ఇవ్వట్లేదు. దానివల్ల ముందు కస్టమర్కి 100 రూపాయల మీద 12% GST అంటే 112 రూపీస్కి ఒక రూమ్ వెళ్ళేదైతే ఇప్పుడు మాకు ఇన్పుట్ ఇవ్వకపోవడం వల్ల 5 రూపీస్ కడుతున్నారు కానీ మాకు 10% ఇన్పుట్ పోతుంది. అది 115 రూపీస్కి వెళ్తుంది. ఈ విషయం అంటే జనాలు అనుకుంటున్నారు GST తగ్గింది, రూమ్ రేట్లు తగ్గాయని చెప్పి. ఇన్పుట్ ఇవ్వకపోవడం వల్ల రూమ్ రేట్లు పెరిగాయని చెప్పి చాలా విషయం అనేది ప్రజల దాకా వెళ్ళట్లేదు. ఆంధ్రప్రదేశ్ నూర్ బాషా దూదేకుల వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్గా కె నాగుల్ మీరా సోమవారం పదవి బాధ్యతలు చేపట్టారు. తాడేపల్లిలోని అన్నపూర్ణ కన్వెన్షన్లో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సలహాదారులు ఎంఏ షరీఫ్ హాజరయ్యారు. తాడేపల్లిలోని అన్నపూర్ణ కన్వెన్షన్లో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ సలహాదారులు ఎంఏ షరీఫ్ హాజరయ్యారు. ఎంపీ కేశినేని శివనాథ్ సమక్షంలో చైర్మన్ కె నాగుల్ మీరాతో పాటు మరో 15 మంది డైరెక్టర్లు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ చైర్మన్ కె నాగుల్ మీరాకు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో ఘనంగా సత్కరించారు. మా గౌరవ ముఖ్యమంత్రి, మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షుడు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు, అట్లాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు, కూటమి నేతల ఆశీస్సులతోటి ఈరోజు నూర్ బాషా దూదేకుల వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నేను, అట్లాగే 15 మంది డైరెక్టర్లు, దాదాపు 15 జిల్లాల నుంచి తెలుగుదేశం పార్టీకి మొట్టమొదటి నుంచి అంకిత భావంతో పనిచేసినటువంటి వ్యక్తులను నియమించిన కూటమి నేతలందరికీ మా తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈనాడు ముస్లిం సమాజంలో పేదరికం ఉంది, అందులోనూ కూడా నూరు భాషలు ఇంకా పేదరికంలో ఉన్నారు. ఆ పేదరికాన్ని రూపుమాపాలని, మరి ఆ వర్గానికి చేయూతన, ఆర్థిక చేయూతనివ్వాలని ఈరోజు ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. మరి నారా లోకేష్ గారు కూడా తాడిపత్రిలో ఖచ్చితంగా రోజు చెప్పారు, బీసీ డిక్లరేషన్లో కూడా 100 కోట్ల రూపాయలు ఈ కార్పొరేషన్కు నిధులు సమకూరుస్తామని కూడా చెప్పడం జరిగింది. గౌతమ బుద్ధుని జీవిత విశేషాల సమాహారంగా సాగిన నృత్య ప్రదర్శన ఆద్యాంతం ఆకట్టుకుంది. జయశ్రీ నృత్య కూచిపూడి నృత్యాలయం ఆధ్వర్యంలో నాట్యాచార్యుడు చదలవాడ ఆనంద్ నృత్య దర్శకత్వంలో విజయవాడ గాంధీనగర్లోని హనుమంతరాయ గ్రంథాలయంలో శనివారం ప్రదర్శించిన ధర్మ విజయం నృత్య రూపకం సమ్మోహనంగా సాగింది. భారతీయుల ఆధ్యాత్మిక గురువు బుద్ధుని జీవిత విశేషాలతో కూడిన ఈ కళారూపానికి తీయగూర సీతారామిరెడ్డి కథా సాకారం అందించగా కుమార సూర్యనారాయణ సంగీత సాకారం అందించారు. సిద్ధార్థుని జననంతో ప్రారంభించి ఆయన బాల్యం, కౌమారం, యవ్వనం, వివాహం, సిద్ధార్థుడు బుద్ధునిగా మారడం, ఆయన ధర్మ బోధనలు అంశగా ప్రదర్శన సాగింది. సిద్ధార్థునిగా నాదపద్మ, గౌతమునిగా ద్వారకా జయలక్ష్మి, బింబిసారునిగా మహారాజుగా ద్వారకా జయలక్ష్మి, మాయాదేవిగా భవ్యశ్రీ, యశోదరుగా అమృత వర్షిణి భవ్యశ్రీలు నటించారు. విద్యావేత్త గంధసిరి కల్పనను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రచయితలు తీయగూర సీతారామిరెడ్డి, మొండపు శ్రీనివాస్, గాయని సుధా శ్రీనివాస్, సంగీత విద్వాంసురాలు కందుల లక్ష్మీ నరసింహ, సంగీత కళాశాల ప్రిన్సిపల్ సి జ్యోతిర్మయి తదితరులు పాల్గొన్నారు. నున్న చినకంచిలోని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి దేవస్థానంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా జరిగాయి. సామూహిక వ్రతాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తున్నామని, 400 నుంచి 600 మంది భక్తులు ఇందులో పాల్గొంటున్నారని ట్రస్టీ మొక్కపాటి శివ సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు. నున్న చిన్నకంచిలోని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి దేవస్థానంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా జరిగాయి. సామూహిక వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రస్టీ మొక్కపాటి శివ సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి దేవస్థానంలో స్వామివారి దేవస్థానం నిర్మాణం చేయాలని సంకల్పించినప్పుడు ఇక్కడ సామూహిక సత్యనారాయణ వ్రతాలు
జరపాలనేటువంటి సంకల్పం చేసుకోవడం జరిగిందన్నారు. కార్తీక మాసం విశేషమైనటువంటి దామోదర ప్రీతికరంగా సత్యనారాయణ వ్రతాలు జరపాలని సంకల్పించి ఎవరి నుంచి ఏమీ ప్రత్యేకంగా వసూలు చేయకూడదు, వారు సంతోషంగా కార్యక్రమం జరుపుకొని ఆనందించి ఆనందాన్ని పంచాలనే ఉద్దేశంతో 2013వ సంవత్సరంలో చినకంచి దేవస్థానంలో ఈ వ్రతాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. గత 12 సంవత్సరాలుగా వ్రతాలు నిర్వహిస్తున్నామని, నిన్న 13వ వ్రతం నిర్వహించామని అన్నారు. సత్యనారాయణ స్వామి వ్రతాలు గత 4 సంవత్సరాల నుంచి 400 నుంచి 600 మంది వస్తున్నారని చెప్పారు. ఇది స్వామివారి కరుణకు నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమం నిరంతరం జరిగేలా భక్తులు తోడ్పడాలని కోరారు. శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి దేవస్థానం. ఈ దేవస్థానంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి దేవాలయ నిర్మాణం చేద్దామని సంకల్పం చేసినప్పుడు ఇక్కడ సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరపాలి అనేటువంటి ఒక సంకల్పం చేసుకోవడం జరిగింది. ప్రధానమైన కారణం ఏమిటంటే సామాన్యులైనటువంటి వాళ్ళు సత్యనారాయణ వ్రతం జరుపుకోవాలి అంటే వాళ్ళకి ఒకప్పుడు గగన కుసుమంగా కూడా ఉంటుంది. అందువల్ల అందరూ కూడా ఈ సత్యనారాయణ వ్రతాలని జరుపుకొని, అందులో ఇది కార్తీక మాసం, విశేషమైనటువంటి ఈ కార్తీక మాసం దామోదర మాసంలో దామోదర ప్రీతికరంగా సత్యనారాయణ వ్రతాలు జరపాలి అని సంకల్పం చేసి ఎవరి నుంచి ఏమీ ప్రత్యేకంగా అడగకూడదు, వసూలు చేయకూడదు, వాళ్ళు సంతోషంగా కార్యక్రమం జరుపుకొని ఆనందించి ఆనందాన్ని పంచాలి అనే ఉద్దేశంతో 2013వ సంవత్సరంలో చినకంచి దేవస్థానంలో ఈ సత్యనారాయణ వ్రతాలు ప్రారంభమైనాయి. అప్పటి నుంచి ఇప్పటికి ఇది 13వ సత్యనారాయణ వ్రతాలు. ఈ 13 సంవత్సరాలుగా జరుగుతున్నాయి. మొదట్లో 180 మందితో ప్రారంభమై 800 మందితో కార్తీక సమారాధన జరిగినటువంటి ఈ సత్యనారాయణ వ్రత కార్యక్రమాలు ఈ గత 4-5 సంవత్సరాలుగా ఒక 600 నుంచి 700 మంది వరకు సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటూ ఉంటాం. వాళ్ళతో పాటు ఒక 2500-3000 మంది భోజనం చేయటం అనేటువంటిది విశేషంగా జరుగుతోంది. విదేశాల్లో చదువుకునే వారి కోసం ఎస్ఎస్ సొల్యూషన్స్ మరియు అని అబ్రాడ్ సంయుక్తంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. లండన్ మరియు చారిత్రక నగరం యార్క్లో తమ 2 ప్రధాన క్యాంపస్లు ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు తమ కోర్సు జీవన శైలికి అనుగుణంగా క్యాంపస్ను ఎంచుకునే అవకాశం ఉందని వివరించారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మార్గదర్శకత్వం అందించేందుకు ఎస్ఎస్ సొల్యూషన్స్ మరియు అని అబ్రాడ్ సంయుక్తంగా యూకేలోని ప్రతిష్టాత్మక యార్క్ సెయింట్ జాన్ యూనివర్సిటీ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ మేనేజర్ నహోమ్ గ్లౌడింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు విద్యా అవకాశాలు, కోర్సులు, ఫీజులు, వీసా వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లండన్ మరియు చారిత్రక నగరం యార్క్లో తమ 2 ప్రధాన క్యాంపస్లు ఉన్నాయని తెలిపారు. ఉద్యోగ అవకాశాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన కోర్సుల్లో కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, గ్లోబల్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్, పబ్లిక్ హెల్త్, ఎంబీఏ, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, హెచ్ఆర్ఎం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని పేర్కొన్నారు. 1 సంవత్సరపు పోస్ట్ గ్రాడ్యుయేషన్కు 11,800 పౌండ్లు మాత్రమే ఫీజు కాగా ప్లేస్మెంట్ ఇయర్తో 15,400 పౌండ్లని తెలిపారు. చదువుతో పాటు వారానికి 20 గంటలు పనిచేసే అవకాశం, చదువు పూర్తయిన తర్వాత 2 సంవత్సరాల గ్రాడ్యుయేట్ వీసా లభించడం యూకేను విద్యార్థుల అగ్రగామి గమ్య స్థానంగా నిలబెడుతోందని చెప్పారు. యూకేలో నాణ్యమైన విద్యను సరసమైన ధరలో అందించే విశ్వవిద్యాలయంగా యార్క్ సెయింట్ జాన్ మంచి అవకాశమే. అడ్మిషన్ నుంచి వీసా వరకు విద్యార్థులకు పూర్తి సహాయం అందిస్తామని ఈ సందర్భంగా ఎస్ఎస్ సొల్యూషన్ డైరెక్టర్ సత్య మాట్లాడారు. అని అబ్రాడ్ డైరెక్టర్ శివ కోవెలమూడి మాట్లాడుతూ ఆంధ్ర విద్యార్థులకు అంతర్జాతీయ విద్యను చేరువ చేస్తుండడం ఆనందంగా ఉంది. వీసా, ఫ్రీ క్యాష్, ఇంటర్వ్యూ వంటి ప్రతి చర్యలో విద్యార్థుల వెంట ఉంటామని వివరించారు. ఆన్ ది స్పాట్ అడ్మిషన్, ఆన్ ది స్పాట్ ప్రీ క్యాష్ ఇంటర్వ్యూ, ఆన్ ది స్పాట్ అసెస్మెంట్లు ఇవన్నీ చేసి స్టూడెంట్స్కి అన్ని డాక్యుమెంట్స్ ఎవ్రీథింగ్ రెడీ ఉంటే సో వీ గోయింగ్ టు గివ్ ది ఆన్ ది స్పాట్ ఆఫర్ లెటర్. అట్లనే స్టూడెంట్కి ఇంటర్వ్యూస్ లాంటి అంటే మన యూకే ఎడ్యుకేషన్ సిస్టమ్ మెయిన్లీ ఎలా ఉంటుందంటే
ఒక స్టూడెంట్ యూకే లాంటి కంట్రీకి అప్లై చేయడానికి మెయిన్గా తనకు కావాల్సింది బేసిక్ డాక్యుమెంటేషన్, అంటే లైక్ వాళ్ళ అకాడమిక్ డాక్యుమెంట్స్, 10th ఇంటర్ బ్యాచిలర్స్, పాస్పోర్ట్ కాపీ, కొన్ని యూనివర్సిటీస్ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్, ఇలాంటి డాక్యుమెంట్స్ ఇవన్నీ అడుగుతుంది. ఇవన్నీ స్టూడెంట్స్ ఇప్పుడు ప్రజెంట్ తీసుకొని వచ్చారు ఈరోజు. ఇక్కడ ఈ ఈవెంట్ని కండక్ట్ చేస్తుంది యాక్చువల్గా ఎస్ఎస్ సొల్యూషన్స్ విత్ యానీ అబ్రాడ్. సో వీ కరెంట్లీ వర్కింగ్ యాజ్ అన్ ఎక్స్క్లూజివ్ పార్ట్నర్ ఈ యూనివర్సిటీకి. సో ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు కరెంట్గా వెయిట్ చేస్తున్నారు. సో ఈ యూనివర్సిటీ మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది లోయెస్ట్ ట్యూషన్ ఫీజ్ ఆఫర్డ్ యూనివర్సిటీ ఇన్ ద లండన్. వీళ్ళకి 2 క్యాంపసెస్ ఉన్నాయి, ఒకటి లండన్లో ఒకటి, యార్క్లో ఒకటి. సో మోస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ ఇందులో ఆఫర్డ్ ఉన్నాయి, లైక్ గ్లోబల్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కానీ, బిజినెస్ MBA ప్రోగ్రామ్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ కానీ, MSc, అండ్ చాలా వరకు బ్యాచిలర్స్ ప్రోగ్రామ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కానీ ఇది యోగ్ క్యాంపస్లో అవైలబుల్ ఉంది. అది వచ్చేసి ఓన్లీ సెప్టెంబర్ ఇంటేక్ మాత్రమే మీకు ప్రోగ్రామ్స్ అవైలబుల్ ఉంటాయి. రెస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ అన్నీ జాన్ ఇంటేక్ స్టిల్ అవైలబుల్ ఉన్నాయి. సో జనరల్గా ఒక యూనివర్సిటీ కానీ దీనికి కానీ మనం జనరల్గా అప్లికేషన్ పెడితే ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ సమ్ 1 week to 10 days మనకు ఆఫర్ లాంటిది రిలీజ్ అవ్వడానికి. కానీ యూనివర్సిటీ వాళ్ళు డైరెక్ట్ అక్కడి నుంచి మేము రిక్వెస్ట్ చేసామని చెప్పి వచ్చి స్పాట్ అడ్మిషన్, స్పాట్ అసెస్మెంట్ లాంటివి కండక్ట్ చేస్తున్నారు స్టూడెంట్స్కి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరికైతే ఈ ఇంటేకి వెళ్ళి చదవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. దేనికి బెస్ట్ ఆప్షన్ ఈ యూనివర్సిటీ అంటున్నానంటే, మనం ఏ యూనివర్సిటీ కన్నా మనం అప్లికేషన్ సబ్మిట్ చేసుకునేది ఉంటే ఇనిషియల్ డిపాజిట్ పే చేయాలి. ముందు ప్రీ క్లాస్ ఇంటర్వ్యూ అని ఒక ఇంటర్వ్యూ తీసుకుంటుంది యూనివర్సిటీ. దానికన్నా ముందు మనం డిపాజిట్ పే చేయాలి. దీనికి డిపాజిట్ లాంటి ఇనిషియల్గా పేమెంట్ లాంటి ఏమి ఉండదు. ఇమీడియట్గా యూనివర్సిటీతో ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ కూడా వెరీ బేసిక్ క్వశ్చన్, లైక్ వై దిస్ కోర్స్, వాట్ ఆర్ ద కోర్స్ మాడ్యూల్స్, వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్, మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంది, ఫ్యూచర్ గోల్ ఏంది, వాట్ విల్ బి డూయింగ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ కోర్స్, డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ది పార్ట్ టైమ్ జాబ్. జనరల్గా యూకేలో వచ్చేసి పార్ట్ టైం 20 hours per week, ఫుల్ టైం అంటే యూనివర్సిటీ హాలిడే టైంలో 40 hours per week జాబ్ చేయొచ్చు అఫీషియల్గా ఒక స్టూడెంట్. సో ఈరోజు ఇక్కడ యోగ్ సంజన్ యూనివర్సిటీ వాళ్ళది స్పాట్ అడ్మిషన్స్, స్పాట్ ఆఫర్ లెటర్స్ ఇవి ఈవెంట్ చేయాలని మేము ఈవెంట్ చేస్తున్నాం యాక్చువల్లీ. సో కొలాబరేటెడ్ విత్ ఎస్ఎస్ సొల్యూషన్స్ సత్య గారితో. సో ఇదొక్కటే అని కాదు, మార్కెట్లో నెక్స్ట్ ఎవ్రీ మంత్ కపుల్ ఆఫ్ యూనివర్సిటీస్తో ఇలానే ఈవెంట్స్ చేయాలని యానీ అబ్రాడ్ కొలాబరేట్ విత్ ఎస్ఎస్ సొల్యూషన్స్తో ఎవ్రీ మంత్ యూకే నుంచి ఎక్స్క్లూజివ్ యూనివర్సిటీస్ ఎవరికైతే టైఅప్ ఉన్నాయో ఎస్ఎస్ సొల్యూషన్స్ వాళ్ళకి, ఆ యూనివర్సిటీస్ అన్నిటితో ఇట్లానే ఈవెంట్స్ చేస్తాం. అలానే యోగ్ సంజన్ యూనివర్సిటీ గురించి ఇందాక సత్య గారు చెప్పారు. సో లోయెస్ట్ ట్యూషన్ ఫీ అనే కానీ, లేకపోతే పబ్లిక్ యూనివర్సిటీ అనే కానీ, మంచి టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీ అని కానీ, సో వాళ్ళ యూనివర్సిటీ అఫీషియల్స్ని మన విజయవాడలో ఉన్న స్టూడెంట్స్కి ఇక్కడ స్పాట్ అడ్మిషన్స్ చేయడానికి, అలానే స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు జాన్ ఇంటేక్కి యూకే వెళ్దాం అనుకుంటున్నారో, ఉన్న సిచ్యువేషన్స్ని, ఇమిగ్రేషన్ క్వైరీస్ చాలా ఉంటాయి. ఆ క్వైరీస్ అన్నీ లైవ్లోనే వీసా గైడ్లైన్స్ అన్నీ ఇవ్వటం గురించి ఈ ఈవెంట్ ప్లాన్ చేసాం. అలానే దీన్ని మీరందరూ కొంచెం ప్రమోట్ చేసి మార్కెట్లోకి మమ్మల్ని తీసుకెళ్తే, ఎస్ఎస్ సొల్యూషన్స్ యానీ అబ్రాడ్ చేసే ఈ గ్రాండ్ ఈవెంట్ని మీరు మార్కెట్లోకి తీసుకెళ్తే, విజయవాడ చుట్టుపక్కల ఉన్న స్టూడెంట్స్ అందరికీ మేము చేస్తున్నది మీరు తీసుకెళ్తే చాలామంది స్టూడెంట్స్కి మేము గైడ్లైన్స్ ఇవ్వగలుగుతాం, హెల్ప్ చేయగలుగుతాం. ఇలాంటి మంచి మంచి యూనివర్సిటీస్ని డైరెక్ట్గా స్టూడెంట్స్ అఫీషియల్స్ని ఇక్కడ తీసుకొచ్చి యూనివర్సిటీ అఫీషియల్స్ని స్టూడెంట్స్కి డైరెక్ట్ చేయగలుగుతాం. సో ఇలానే యానీ అబ్రాడ్ వైజాగ్లో కూడా రీసెంట్గా స్టార్ట్ అయింది ఇంకో బ్రాంచ్. నెక్స్ట్ డిసెంబర్లో కూడా వైజాగ్లో కూడా ఇంకొక ఈవెంట్ చేసే ప్లాన్లో ఉన్నాం, సేమ్ యూనివర్సిటీస్ అన్నీ. సో మీరందరూ మార్కెట్లో ఈ ఈవెంట్ గురించి ప్రమోట్ చేసి, మా కంపెనీస్ గురించి ప్రమోట్ చేసి స్టూడెంట్స్కి రికగ్నైజ్ అయ్యేటట్టు చేయండి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం. నేటి కేబినెట్ సమావేశంలో 70 అంశాలపై చర్చ, పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం. వాంబే కాలనీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థాన ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ. కార్తీక సోమవారం రోజున ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని వెల్లడి. P4లో భాగంగా పలువురు చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బోండా ఉమ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలకు పూర్వ వైభవం వచ్చిందని వెల్లడి. మోంతా తుఫాను వల్ల మొత్తం 6,384 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. తక్షణ సాయం కింద 901.4 కోట్లు విడుదల చేసి ఆదుకోవాలని కేంద్రాన్ని కోరిన రాష్ట్ర ప్రభుత్వం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.